శ్రీవాహిని మీడియా ప్రేక్షక మహాశయులకందరికీ నా వందనములు. నా పేరు వచ్చి డీజీ రవికుమార్. మీలో ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా, అంటే దీర్ఘకాలిక సమస్యలు ఉంటే మాత్రమే కాల్ చేయండి. చిన్నగా ఈ సమస్యలు ఉన్నాయనుకోండి, మీకు మీరుగా తయారు చేసుకోండి. ఎందుకంటే నేను చూపించబోయే చెట్టు మూలికలు మీకు మీరుగా తయారు చేసుకునేలాంటివే నేను చూపిస్తుంటాను. దాని నుంచి మీకు మీరుగా చేసుకోవడం చాలా మంచిది. ఈరోజు విషయం ఏమిటంటే, చాలామందిలో మగవారిలో కావచ్చు, పిల్లల్లో కావచ్చు, పెద్దల్లో కావచ్చు, ఎవరే కానీ వాళ్ళలో నరాల వీక్నెస్ అనేది చాలా వరకు చోటు చేసుకుంటారు. నరాల వీక్నెస్ అంటే ఏమి అంటే లైంగిక సమస్యలు. లైంగిక సమస్య దేని నుంచి సమస్య వస్తుందంటే, కొంతమందికి హస్తప్రయోగాల వల్ల పురుషాంగం అనేది స్టడీ కాకుండా నరాలు వీక్ అయిపోయి మెత్తగా తొందరగా వాలిపోతూ ఉంటుంది. అలా 1 నిమిషము 2 నిమిషాలకు మెత్తబడిపోతూ ఉంటుంది. అలాంటి వాళ్ళు చాలా వరకు వాళ్ళకి ఆశ అనేది చాలా వరకు ఉంటుంది. ఒక 10 నిమిషాలన్న మ్యాక్సిమం, 5 నిమిషాలన్న మ్యాక్సిమం ఉండాలి అనేది. కానీ అది ఉండకుండా పోయిన క్షణాల్లోనే అది వాలిపోతూ ఉంటుంది. అలా అప్పుడు ఏం చేయాలంటే, బ్లడ్ సర్క్యులేషన్ అనేది సరిగా కాకుండా ఒక నరాలు వీక్ అవుతూ వస్తుంటాయి. కొంతమందికి హస్తప్రయోగాల వల్ల కావచ్చు, లేదా ఇంకొంతమందికి పెళ్ళైన వాళ్ళకి అతిగా సంభోగం చేసి ఆ సమస్య వస్తూ ఉంటుంది. మూల కారణం ఏమప్ప అంటే, దీంట్లో వీర్య కణాలు సమృద్ధిగా దేహంలో లేకుండా ఉండడమే. వీర్య నష్టం ఉంటారు, దాన్ని ధాతు నష్టం అని కూడా పిలుస్తుంటారు. మన ఇంటికి పునాది ఎంత గట్టిగా ఉంటే ఇల్లు అంత గట్టిగా ఉంటుంది. అలాగే దేహానికి ధాతు అనేది కూడా అంత గట్టిగా ఉండాలి. అంత ఎక్కువగా ఉంటే అంత బలం అనేది మనిషి దేహంలో ఉంటుందన్నమాట. అలాంటి సమస్య ఉన్న వాళ్ళకి ఈ ఒక్క రెమెడీస్ చాలా వరకు నేను చెప్తున్నాను. కడుపుకు లోనికి తీసుకోవడానికి, మళ్ళీ పై లేపనానికి కూడా చాలా వరకు చెప్తూ వస్తుంటాను. అలాంటి సమస్య ఉన్నవాళ్ళు ఈ ఒక 2 రెమెడీలు కూడా మీరు చేసుకోవచ్చు. ఈ పురుషాంగం అనేది చాలామందిలో సమస్యతో బాధపడుతూ ఉంటారు. పెళ్ళైన వాళ్ళకి పిల్లలంతా అయింటారు, కానీ 60 ఏళ్ళు 70 ఏళ్ళు 30, ఇంకొంతమంది ఉన్నారు 70-80 ఏళ్ళ వాళ్ళు కూడా ఫోన్లు చేస్తుంటారు. ఎందుకంటే వాళ్ళకి ఉన్నది ఆశ అనేది. కానీ ఆశ ఉంది, కానీ దానికి తగువైనట్లు చేతిలో రూపాయి లేకుండా కొత్త ఫోన్ కాల్స్లు మాత్రమే చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా నేను చెప్పేది ఏమిటి, మీకు మీరుగా చేసుకోండి. మాకు డబ్బులు ఇచ్చి మందులు కొనని నేను చెప్పడం లేదు. మీకు మీరుగా చేసుకున్నారనుకోండి, అది పనిచేస్తుంది. అలా చేయను, నాకు కానే కావాలి, చేసుకునే టైం లేదంటే మాత్రమే కాల్ చేయండి. ఎవరైనా కావచ్చు. ఈరోజు నేను చూపించబోయేది ఇది లింగదొండ అంటాం. ఇది వచ్చి తీగ అనమాట. ఇప్పుడు సీజను కాయ సీజన్ కాదు, ఇప్పుడు తీగ ఇప్పుడు దాన్ని స్టార్ట్ అయింది. ఈ లింగదొండని కాయలు చూపిస్తాము, ఎలా ఉండాలి అని చెప్పేసి కాయ చూపిస్తాము. రౌండ్గా కాయలు వస్తుంది. కాయ లోపల గుండుగా ఉండే కాయ లోపల లింగాకారంలోనే గింజలు ఉంటాయి. ఆ గింజలను మాత్రమే మీరు సేకరించుకోవాలి. ఇప్పుడు సీజన్ ఇప్పుడు స్టార్ట్ అయింది. ఈ సీజన్లో మీరు ఆ లింగాకారంలో ఉన్న గింజలు మాత్రమే 1 కిలో 2 కిలోలు సేకరించుకోండి. సేకరించుకొని నువ్వుల నూనె, స్వచ్ఛముగా ఉన్న నువ్వుల నూనె 1 లీటర్ తీసుకోండి. తీసుకొని ఈ గింజలను 1 కిలో గింజలను ఎత్తి దాంట్లోకి వేసి సన్నని మంట మీద మొత్తం ఒక 2 అవర్లు 3 అవర్లు కావచ్చు, సన్నని మంట మీద పెట్టి వదిలేశారనుకోండి, అది సన్న మంట పైన కాగి ఈ గింజల్లో ఉన్న, ఈ లింగాకారం గింజల్లో ఉన్న ఆ బలాన్ని ఈ నూనెలోకి తీసుకుంటుంది. తీసుకున్న తర్వాత దాన్ని వడగట్టి పక్కకి వేసి పెట్టుకోండి. వేసి ఆ ఒక్క తైలాన్ని తీసి మీరు పక్కకు పెట్టుకొని, దాని జೊತೆ కావాలంటే కాస్త లవంగాలు కూడా వేసుకోవచ్చండి. లవంగాలు కూడా కాస్త వేసి ఒక 100 గ్రాములు 50 గ్రాముల లవంగాలు కూడా వేసి బాగా దాని జతలో వాడుకోవచ్చు. వాడిచేసి దాన్ని తీసి ఆ తైలాన్ని పక్కకు పెట్టుకొని ఒక బాటిల్లో ప్రతినిత్యము అంగమర్దన చేస్తూ వస్తే, ఒక 5 నిమిషాలు మర్దన చేస్తూ వచ్చారనుకోండి, అక్కడ ఆగిపోయిన బ్లడ్ సర్క్యులేషన్ అనేది మళ్ళీ రికవరీ అవుతూ వస్తుంది. అలాగే మీ ఒంట్లో ధాతువు అనేది పుట్టాలి. ఇప్పుడు 10 లక్షలు పెట్టి 5 లక్షలు పెట్టి ఒక బండి కొన్నారనుకోండి, కారు కావచ్చు లేదా స్కూటర్ కావచ్చు, ఏదో ఒకటి, దాంట్లో ఇంజన్లో పెట్రోల్ ఉండాలి. అలా ఇది ఇంజన్లో ఆయిల్ ఉండాలి, ట్యాంకులో పెట్రోల్ ఉండాలి. అట్లుంటేనే అది బండి రన్ అవుతుంది. అలా కాదండి, అది ఏది లేకుండా రన్ కంటే ఎక్కడవుతుంది. అలాగే దేహంలో ధాతు అనేది ఉండాలి. ఆ ధాతు ఉంటేనే ఇది కూడా మాకు బాగా పనిచేస్తుంది. ఇలా ధాతు ఉత్పత్తి కావడానికి కూడా కొన్ని వీడియోలు పెట్టాను, దాన్ని వాడుకోండి. అలాగే దీన్ని వాడుకుంటూ వచ్చారనుకోండి, కంపల్సరీ మీకున్న సమస్య పరిష్కారం అయితే వస్తుంది. అలా కాదండి, మాకు దొరకదండి, మాకు మీరు మందు పంపించండి అన్నారనుకోండి, కింద వస్తున్న నెంబర్కి కాల్ చేయండి. మా దగ్గర రత్నపురుష, మదనకామేశ్వరి, రతి విలాసం అని 3 రకాల మందులు దొరుకుతాయి. ఎవరెవరికి ఏ సమస్యలతో మందులు కావాలన్నా దాన్ని చూసి వాళ్ళ సమస్యలను ఆలకించి తర్వాత మందు పంపిస్తూ ఉంటాము.
ఆ ఒక్క మందును వాడుతూ వచ్చారనుకోండి, కంపల్సరీ 100% మీకున్న ఆ ఒక్క సమస్య పరిష్కారం అవుతుంది తెలియజేస్తూ ఈ వీడియో ముగిస్తున్నాను. నమస్కారం. ఆయుర్వేద, గిరిజన మూలిక మరియు పారంపర వైద్యం చేసే ప్రతి ఒక్కరూ మా ఛానల్ ద్వారా మీ విద్యను ప్రజలకు తెలపాలనుకుంటే మా నంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. మీ దగ్గర ఉన్న ఆయుర్వేద మరియు హెర్బల్ ప్రొడక్ట్స్లను మా ఛానల్ ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్తాం. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.